Hi everyone, I am KK Shulu, School Assistant Mathematics, working at ZPHS Pradhamadari. Today I am going to discuss about coordinate geometry in 10th class mathematics. దీన్ని మనం తెలుగులో నిరూపక రేఖాగణితం అనే చాప్టర్ గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. 10వ తరగతి విద్యార్థులకి నిరూపక రేఖాగణితం చాప్టర్ లేదా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు పరీక్షల్లో ఏ విధంగా అడుగుతున్నాడు వాటిని 1 by 1 మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇంట్రడక్షన్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ అంటే మనకి ఒక ప్లేన్ మనం దాంట్లో హారిజాంటల్ లైన్ని మనం ఎక్స్ యాక్సెస్గా, వర్టికల్ లైన్ని వై యాక్సెస్గా తీసుకుంటాం. ఈ రెండు హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్ అంటే ఎక్స్ మరియు వై అక్షాలు ఎక్కడైతే కలుస్తుంటే అక్కడ మనం మూల బిందువు అని అంటాం లేదా ఆరిజిన్గా తీసుకుంటాం. అయితే ఈ మొత్తం ఈ ప్లేన్ ఈ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్లు 4 భాగాలుగా విభజిస్తాయి. మనం వాటిని Q1 ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ Q2, థర్డ్ క్వాడ్రంట్ Q3 అండ్ Q4 ఫోర్త్ క్వాడ్రంట్గా తీసుకుంటాం. ఈ 4 క్వాడ్రంట్స్ని మనం దీంట్లో బాగా మనం బిందు నిరూపకాలని ఏ విధంగా గుర్తించవచ్చో తెలుసుకుందాం. మనం జామెట్రీలో ఒక పాయింట్ని రిప్రజెంట్ చేయడానికి క్యాపిటల్ లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని యూజ్ చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ నిరూపక రేఖాగణితం లేదా కోఆర్డినేట్ జామెట్రీని మన ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అయినటువంటి రెనే డెకార్టెస్ దాన్ని మనం ఆల్జిబ్రిక్ వాల్యూస్ని ఇంట్రడ్యూస్ చేసి పాయింట్ని లొకేట్ చేయడానికి మనకు అంటే ఇంగ్లీష్లోని అక్షరాలతో పాటు వాటిని మనం ఎక్స్ మరియు వై కోఆర్డినేట్ వాల్యూస్ తోట రిప్రజెంట్ చేయడానికి తెలియజేసింది. సో ఆయన ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి మనం ఇప్పుడు బిందువుల్ని ఒక తలంలో మనం ఏ విధంగా గుర్తించవచ్చో తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి 1,3 అనే పాయింట్ ఉందంటే 1,3 ఈ పాయింట్ని మనం A1,3 అని అనుకుంటే దాన్ని మనం ఏ విధంగా గుర్తిస్తామంటే మొదటిది ఎక్స్ నిరూపకం ఎక్స్ అక్షం పైన 1, అదేవిధంగా 3 అనేది వై నిరూపకంగా తీసుకుంటాం, అది వై అక్షం పైన చూస్తాం. ఈ రెండు కలుసుకునేటువంటి ఎక్స్ అక్షంలో 1కి ఎదురుగా అండ్ వై అక్షం పైన 3కి ఎదురుగా ఉన్నటువంటి ఈ పాయింట్ని మనం A1,3 ఈ విధంగా గుర్తిస్తాం. ఈ మొదటి క్వాడ్రంట్ Q1లో ఎక్స్ మరియు వై నిరూపకాలు రెండు కూడా ధనాత్మకంగా ఉంటాయి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ యాజ్ వెల్ యాజ్ వై ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0. అదేవిధంగా చూస్తే Q2లో మనం ఎక్స్ లెస్ దాన్ 0, వై గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ విలువ రుణాత్మకము, వై విలువ ధనాత్మకంగా ఉంటుంది. ఎక్స్ అక్షం పైన ఇటువైపు చూస్తే మనకన్నీ కూడా నెగటివ్ వాల్యూస్ ఉంటాయి, అట్లే వై అక్షం పైన మనకు పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ క్వాడ్రంట్ 2లో మనకి -2,3 అనే పాయింట్ని మనం లొకేట్ చేయవచ్చు. సో -2ని ఎక్స్ అక్షం పైన, 3ని వై అక్షం పైన చూస్తే ఈ పాయింట్ని మనం -2,3 ఇది క్వాడ్రంట్ 2లో ఈ విధంగా గుర్తిస్తాం. అదేవిధంగా Q3లో మనకి బోత్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఆర్ నెగటివ్ అంటే ఎక్స్ మరియు వై విలువలు వై కోఆర్డినేట్ వాల్యూస్ ఆర్ బోత్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్స్ అక్షం పైన నెగటివ్ విలువలు ఉన్నాయి, అట్లే వై అక్షంలో ఈ భాగంలో ఇక్కడ నెగటివ్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి బోత్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఆర్ నెగటివ్ ఇన్ Q3. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పాయింట్ రిప్రజెంట్స్ -2, అబ్జర్వ్ దట్ ఎక్స్ యాక్సెస్కి -2కి ఎదురుగా ఉంది, వై యాక్సెస్కి -2 ఎదురుగా ఉంది. అంటే ఎక్స్ మరియు వై నిరూపకాలు రెండు కూడా రుణాత్మకంగా ఉంటాయి. అట్లే Q4లో చూస్తే మనకి ఎక్స్ నిరూపకం ధనాత్మకం, వై విలువ రుణాత్మకంగా ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే మనకి 3, -1 ఈ పాయింట్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే
ఎక్స్ సెక్షన్లో ఎదురుగా చూస్తే మనకి ధనాత్మక విలువ పాజిటివ్ వాల్యూ 3 ఎక్స్ నిరూపకం, వై నిరూపకం -1కి ఎదురుగా ఉంటుంది కాబట్టి వై వాల్యూ వై కోఆర్డినేట్ వాల్యూ ఇస్ నెగటివ్ -1. ఈ విధంగా మనం బిందువుల్ని గుర్తించడం జరుగుతుంది. ఒక గ్రాఫ్ పేపర్లో మనం ఈ విధంగా మనం ఇచ్చినటువంటి బిందువుల్ని గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఈ ఏవైనా రెండు బిందువులు ఇచ్చి A1,3 అండ్ B-2,3 ఈ రెండు బిందువులు ఇచ్చినప్పుడు, అంటే ఒక తలంలో రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాటి యొక్క మధ్య దూరం కనుక్కోవడానికి మనకు ఒక సూత్రం ఉంది. ఇది x1y1 ఇది x2y2 అని అనుకుంటే వాటిని మనం సూత్రం ద్వారా వాటి బిందువుల యొక్క మధ్య దూరాన్ని కూడా కనుక్కోవచ్చు. సో దాన్ని మనం ఉదాహరణకి ax1 y1 bx2 y2 are any 2 points ax1 y1 bx2 y2 అనేటువంటి ఏమైనా రెండు బిందువులు అయినప్పుడు వాటి యొక్క మధ్య దూరాన్ని మనం డిస్టెన్స్ ఆఫ్ AB అంటే AB రెండు బిందువుల యొక్క మధ్య దూరం. ఫార్ములా ఇస్ అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే A మరియు B అనేటువంటి రెండు బిందువులు అయినప్పుడు వాటి యొక్క మధ్య దూరం కనుక్కోవడానికి సూత్రం డిస్టెన్స్ ఆఫ్ AB లేదా AB రెండు బిందువుల మధ్య దూరం ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ A is a point here, ax1 y1 b. ఎక్కడైనా ఏవైనా రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాటి యొక్క మధ్య దూరాన్ని మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. మిడ్ పాయింట్ ఫార్ములా చూద్దాం. ax, y1 x1 y1 b x2 y2 ఆర్ ఎనీ 2 పాయింట్స్. ఏవైనా రెండు బిందువులు ఇచ్చినప్పుడు ax1 y1 b x2 y2 ఇచ్చినప్పుడు ఆ రెండు బిందువులు కలిపి రేఖాఖండం యొక్క మధ్య బిందు నిరూపకాలు ఏమవుతాయంటే మనం mx, yగా తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనం ఫార్ములా ఏంటంటే మధ్య బిందువు యొక్క నిరూపకాలు లేదా mx, y ఏవైనా రెండు బిందువులు కలిపే రేఖాఖండం యొక్క మధ్య బిందు నిరూపకాల ఫార్ములా ఏంటంటే mx, y ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. సో ఈ రెండు బిందువులు ఇచ్చి వాటి యొక్క మధ్య బిందువును కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే mx, y ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అనేటువంటి సూత్రాన్ని ఉపయోగించి మనం ఈజీగా సులభంగా సాధించవచ్చు. సో మనకి ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కానీ లేకపోతే 2 మార్క్స్లో కానీ అడగడం జరుగుతుంది. ఉదాహరణకి మధ్య బిందు రూపకాలు ఎట్లా ఉంటాయంటే ఏదైనా ఒక వృత్తం ఇచ్చి ఆ వృత్తంలోని రెండు చివరి బిందువులు ఇచ్చి ఒక వృత్తం వ్యాసంలోని చివరి బిందువులు ఈ విధంగా ఇచ్చి వాటి యొక్క కేంద్రాన్ని కనుక్కోమని అంటారు. ఇది ఏమవుతుందంటే మనకి వృత్త కేంద్రానికి మధ్య బిందువులో ఉంటుంది కాబట్టి మనం ఈ మధ్య బిందు రూపకాలని ఈ సూత్రం ద్వారా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మనం ఎప్పుడైనా ఏవైనా రెండు బిందువులు ఇచ్చి వాటి మధ్య బిందువు కనుక్కోవడానికి సూత్రం ఈ ఫార్ములా mx, y ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 ఉపయోగించి కనుక్కోవచ్చు. ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం సాధించి చూద్దాం. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయిన్ ద పాయింట్స్ 2, 7 అండ్ 12, -7. అంటే 2, 7 మరియు 12, -7 అనే బిందువులు కలిపి రేఖాఖండం యొక్క మధ్య బిందువుని కనుగొనండి. ఈ ఫార్ములాని మనం చూద్దాం. ఉదాహరణకి A2, 7 అనేటువంటి ఒక బిందువు ఇక్కడ ఇచ్చి
ఇంకొక చోట అంటే ఇదే రేఖాఖండానికి ఇంకో వైపున మనకి B12, -7 అనే బిందువు ఉంటే వాటి యొక్క మధ్య బిందువు MX, Y బిందువు నిరూపకాలని మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో దానికి మనం ఇంతకుముందుకే చర్చించుకున్నటువంటి మిడ్ పాయింట్ ఫార్ములా, మిడ్ పాయింట్ లేదా మధ్య బిందువు MX, Y ఈక్వల్స్ టు x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2. ఇచ్చిన బిందువులు రెండు మనకి చూస్తే 2, 7, 12, -7. ఇది x1 y1 x2 y2 తీసుకుంటే మనకి x1 వాల్యూ ఇస్ 2 ప్లస్ y1 వాల్యూ ఇస్ 12/2, y1 is 7 plus of y2 value is -7/2. ఈ విధంగా విలువల్ని ప్రతిక్షేపించిన తర్వాత 2 plus 12 14/2, 7 plus into minus -7/2. 2 ones are 2 sevens. So we get 7, 0/2. 7 minus 7 0. సో ఫైనల్గా మనకి మిడ్ పాయింట్ ఏమొచ్చిందంటే 7, 0. 0/2 వాల్యూని మనకు 0 కదా. సో ఈ విధంగా మనం మిడ్ పాయింట్ లేదా మధ్య బిందువుని కనుక్కుంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా అంటే ఏంటంటే మనకి ఏదైనా రెండు బిందువులు కలిపే రేఖాఖండాన్ని మనకి ట్రైసెక్షనల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ఉదాహరణకి AX1 Y1 BX2 Y2 అనే బిందువులను రెండు బిందువులు ఇచ్చినప్పుడు ఆ బిందువులు కలిపే రేఖాఖండాన్ని M1:M2 నిష్పత్తిలో ఒక పాయింట్ మనకి PX, Y అనే ఒక బిందువు M1:M2 రేషియోలో డివైడ్ చేస్తే ఆ బిందువు నిష్పత్తులను కనుక్కోవడానికి ఉపయోగించే ఫార్ములాని మనం సెక్షన్ ఫార్ములాగా చెప్పుకుంటాం. సో మనం ఒకసారి చూస్తే మనకి సెక్షన్ ఫార్ములాలో రెండు పాయింట్స్ AX1 Y1 BX2 Y2 ఈ రెండు బిందువుల్ని M1:M2 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేసేటువంటి బిందు నిరూపకాలు PX, Y అయినప్పుడు PX, Y పాయింట్ని మనం కనుక్కోవడానికి ఉపయోగించే సెక్షన్ ఫార్ములాని మనం ఇక్కడ రాస్తాం. M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2, M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2. సో ఈ సెక్షన్ ఫార్ములాను ఉపయోగించి మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ని కానీ ఫైండ్ అవుట్ చేస్తాం. లేదంటే దీన్నే మన తెలుగులో త్రిదాకరణ బిందువు, త్రిదాకరణ బిందువు. ట్రైసెక్షనల్ పాయింట్స్ లేదా త్రిదాకరణ బిందువులు అంటే ఒక రెండు బిందువులు A, B ఈ రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటిని 2:1 రేషియోలో ఫస్ట్ 1:2 మరియు 2:1 2:1 1:2 మరియు 2:1 రేషియోలో డివైడ్ చేసినటువంటి రెండు బిందువులు. ఉదాహరణకి A అండ్ B రెండు పాయింట్స్ ఉన్నప్పుడు వాటిలో మధ్యలో ఒకటి P అనే పాయింట్, ఇంకొకటి Q అనే పాయింట్ ఉన్నప్పుడు మొత్తం AB రేఖాఖండాన్ని 4 మనం అంటే A నుంచి Pకి ఒకటి మధ్య దూరం, మరి P నుంచి Qకి, Q నుంచి B అంటే AB ఈక్వల్స్ టు PQ ఈక్వల్స్ టు QB అయ్యే విధంగా ఉంటుంది. దీన్ని మొత్తం 3 భాగాల్లో ఇది ఒక భాగం అయితే ఈ మిగిలిన ఇది అంతా కూడా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 భాగాలు
సో దీన్ని మనం 1:2గా తీసుకుంటాం. అదేవిధంగా ఏ నుంచి క్యూకి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెండు భాగాలు అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక భాగం, దాన్ని మనం 2:1గా తీసుకుంటాం. ఉదాహరణకి ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడం ద్వారా తెలుసుకుందాం. సో బిందువులు 2,6 మరియు -4,8లను కలిపే రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువుల్ని కనుగొనండి. ఫైండ్ ద ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2,6 అండ్ -4,8. అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఫస్ట్ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకొని ఏ మనకి ఇచ్చినటువంటి పాయింట్లో మొదటి పాయింట్ ఏ 2,6 అని, ఇంకొకటి బి -4,8. వీటిని మనకి రెండు బిందువులు మనకి ఈ మొత్తం రేఖాఖండాన్ని 3 సమాన భాగాలుగా విభజిస్తాయి. అది ఒకటి మనం P మరియు Qగా తీసుకుందాం. ఇది P, ఇది Qగా తీసుకుంటే AB ఈక్వల్స్ టు PQ ఈక్వల్స్ టు QB అయ్యే విధంగా ఉంటుంది. మనకి P పాయింట్ ఈ AB లైన్ సెగ్మెంట్ని is divided by P point P in the ratio of 1:2. Similarly, the same AB line segment is divided by point Q in the ratio 2:1. సో P పాయింట్ ఏమో 1:2లో డివైడ్ చేస్తుంది, Q పాయింట్ ఏమో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. మనం ఈ రెండు బిందు నిరూపకాలని కనుక్కుంటే మనం ట్రైసెక్షనల్ పాయింట్స్ లేదా త్రిదాకరణ బిందువులు ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. దీనికి మనం ఇంతకుముందు చర్చించుకున్నటువంటి సెక్షన్ ఫార్ములాను ఉపయోగిస్తాం. చూడండి సొల్యూషన్. గివెన్ పాయింట్స్ A 2,6 and B -4,8 అనుకుంటే ఫస్ట్ మనం పాయింట్ P డివైడ్స్ AB లైన్ సెగ్మెంట్ in the ratio m1:m2 that equals to 1:2గా తీసుకుంటాం. x1 y1 x2 y2 ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ P పాయింట్ డివైడ్ చేస్తాం కాబట్టి 1:2 రేషియోలో ఫస్ట్ పాయింట్ చూస్తాం. యాక్చువల్లీ Px, y ఈక్వల్స్ టు సెక్షన్ ఫార్ములా ప్రకారం మనకి m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామ m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. దీంట్లో మనం వాల్యూస్ సెట్ చేస్తే m1 వాల్యూ 1, m2 వాల్యూ 2, x1 y1 x2 y2 గా తీసుకుంటాం. m1 వాల్యూ ఇస్ 1 into x2 వాల్యూ ఇస్ -4 ప్లస్ m2 వాల్యూ ఇస్ 2, x1 value is 2 by m1 plus m2, that is 1 plus 2 comma m1 by 2 plus m2 by 1. అంటే m1 అంటే ఇక్కడ 1, y2 value is 8 plus m2 అంటే మనకి 2 into y1 is 6 by m1 plus m2, 1 plus 2. So say ఇక్కడ -4 plus 2 2s are 4. 1 into -4 -4 plus 2 2s are 4 by 1 plus 2 value is 3. 1 into 8 8 plus 2 6 are 12 by 3. ఇక్కడ -4 plus 4 becomes as
0/3. This is 8 plus 12, it is 20/3. So finally point P value is 0,20/3 గా తీసుకుంటాం. అదే విధంగా point Q divides the line segment AB in the ratio of 2:1. So 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి అప్పుడు మనం సేమ్ అగైన్ ఈ ఫార్ములాలో డివైడ్ చేస్తే మనకి Q వాల్యూ వస్తుంది. Qx, y ఈక్వల్స్ టు x1 y1 x2 y2. దిస్ ఈజ్ m1 m2 గా తీసుకుంటాం. డైరెక్ట్ నేను ఇదే ఫార్ములాలో అప్లై చేస్తున్నాను. దట్ ఈస్ m1 x2. m1 value is 2 into x2 value is -4 plus m2 value is 1 into x1 value is 2 by x1 plus m1 plus m2, 2 plus 1. Next m1 by 2. కాబట్టి m1 value 2 గా తీసుకుంటున్నాం మనం. 2 into y2 value is 8 plus m2 అంటే 1 into y1 value is 6 by m1 plus m2. That is 2 into -4 is -8 plus 1 into 2 by 2 plus 1 is 3. 2 8 are 16 plus 1 6 are 6 by 2 plus 1 value is 3. This is -8 plus 2 అంటే మనకి -6/3. 16 plus 6 అంటే 22/3 వస్తుంది. 3 1s are 3 2s are. సో ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి ఇట్లా వదిలేస్తాం. ఫైనల్గా Q పాయింట్ ఏమవుతుందంటే Qx, y ఈక్వల్స్ టు -2, 22/3 వస్తుంది. ఈ విధంగా ట్రైసెక్షన్ పాయింట్స్ ఏంటంటే అంటే ఒకటి 0, P వాల్యూ మనకి 0,20/3 వచ్చింది. అట్లే Q వాల్యూ -2,22/3 వస్తుంది. ఇవి మనకి త్రిదాకరణ బిందువులు అవుతాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ త్రిభుజ గురుత్వ కేంద్రం లేదా సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. మనకి ax1 y1 bx2 y2 cx3 y3 ఏవైనా 3 త్రిభుజ శీర్షాలు అయినా వాటి యొక్క గురుత్వ కేంద్రాన్ని మనం ఏ విధంగా కనుక్కుంటే ఫస్ట్ గురుత్వ కేంద్రం అంటే తెలుసుకుందాం. ఒక త్రిభుజ శీర్షం నుండి ఎదుటి భుజానికి గీయబడినటువంటి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు గీయబడినటువంటి రేఖాఖండం దాన్ని మనం మధ్యగత అంటాం. సో ఇలా 3 మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువుని మనం గురుత్వ కేంద్రం అని అంటాం. గురుత్వ కేంద్రాన్ని మనం gx, y అనే రూపాల చేత చూపిస్తాం. ఈ centroid of a triangle is the congruent point of the medians. So generally we denote the centroid with capital G. So ఈ centroid ఏం చేస్తుందంటే ఎవ్రీ మీడియన్ ని లేదా ఈ మధ్యగత రేఖని 2:1 రేషియోలో డివైడ్ చేస్తున్నాం. సో G divides the median in the ratio of 2:1. అప్పుడు మనకి గురుత్వ కేంద్రం కనుక్కోవడానికి సూత్రం అంటే ax1 y1 అనే ఒక శీర్షం, bx2 y2 మరియు cx3 y3 అనే 3 శీర్షాలు త్రిభుజం యొక్క శీర్షాలు ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ లేదా గురుత్వ కేంద్రం
సెంట్రాన్ని మనం gx, yతో సూచిస్తాం. ఈ గురుత్వ కేంద్ర నిరూపకాలు ఏమిటంటే gx, y x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3 గా తీసుకుంటాం. ఇప్పుడు గురుత్వ కేంద్రాన్ని ఉపయోగించి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. 3, 4, 7, 6 మరియు 2, 5 శీర్షాలుగా గల త్రిభుజ గురుత్వ కేంద్రాన్ని కనుగొనండి. Find the center of a triangle whose vertices are 3, 4, 7, 6 and 2, 5. మనకి గురుత్వ కేంద్రం సూత్రం రాసుకొని వాటిలో విలువలు ప్రతిక్షేపించడం ద్వారా మనం సులభంగా సాధించవచ్చు. x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. ఇది గురుత్వ కేంద్రం యొక్క ఫార్ములా. మనకి ఇచ్చినటువంటి 3 బిందువులు a 3, 4, 3, 4, 7, 6 మరియు 2, 5 అయితే ఇక్కడ x1 equals to 3, y1 equals to 4, x2 equals to 7, y2 equals to 6, x3 equals to 2, y3 equals to 5 తీసుకుంటాం. ఈ విలువల్ని ఈ ఫార్ములాలో మనం ప్రతిక్షేపిస్తే gx, y equals to x1 3 plus x2 7 plus x3 2 by 3. Next y1 4, y2 6 plus y3 5 by 3. 3 plus 7 10, 10 plus 2 12, 12 by 3, 4 plus 6 10, 10, 5 15 by 3. 3 1s are 3 4s are 3 1s are 3 4s. ఈ విధంగా మనం క్యాన్సిల్ చేసిన తర్వాత సో ఫైనల్గా మనకు 4, 5 అనేటువంటి బిందు నిరూపకాలు గురుత్వ కేంద్రం యొక్క నిరూపకాలు అవుతాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మన ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మనకి త్రిభుజం యొక్క 3 శీర్షాలు ఇచ్చినప్పుడు ఆ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఏ విధంగా కనుక్కుంటామో మనం సూత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఏ x1 y1 అనే ఒక శీర్షం, అట్లే బి x2 y2, సి x3 y3 3 త్రిభుజం యొక్క శీర్షాలు ఇచ్చినప్పుడు the 3 vertices of a triangle is given, but the area of triangle is formula area of triangle ABC. We denote with delta equals to half to modulus x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. ఇది మనం త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి సూత్రాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ మనం ఎందుకు మాడ్యులస్ వాల్యూ తీసుకుంటామంటే we consider only the absolute value of the absolute value we consider only. That means నెగిటివ్ వాల్యూని మనం కన్సిడర్ చేయం కాబట్టి మనకు త్రిభుజ వైశాల్యం ఎప్పుడు కూడా ధనాత్మకమైనటువంటి విలువ మాత్రమే తీసుకుంటాం కాబట్టి మాడ్యులస్ తీసుకుంటాం. సో ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఒక గతంలో ప్రశ్నపత్రంలో అడిగినటువంటి ఒక ప్రశ్నని ఏ విధంగా సాధించవచ్చో తెలుసుకుందాం. Find the area of triangle whose vertices are 5, 2, 3, -5 and -5, -1. అంటే ఈ 3 త్రిభుజ వైశాల్యాలను కనుగొనడానికి 3 శీర్షాలు ఇచ్చినప్పుడు మనం ఇంతకుముందు తెలుసుకున్నటువంటి ఫార్ములాను ఉపయోగించి సాధించాలి.
given vertices of a triangle. Five comma 2, 3 comma -5, -5 comma -1. Here x1 equals to 5, y1 equals to 2, x2 equals to 3, y2 equals to minus x1 y1 x2 y2. అదే విధంగా x3 y3, x3 equals to -5, y3 equals to -1. ఈ విలువని మనం హాఫ్ ఇంటూ x1 into y2 minus y3, x1 of y2 minus y3 plus x2 of y3 minus y1 plus x3 of y1 minus y2. దీనిలో మనం వాల్యూస్ ఎంటర్ చేస్తే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 వాల్యూ ఈజ్ 5 ఆఫ్ y2 minus y3. y2 value is -5, minus की minus, so y3 value is -1. Again we keep bracket -1 plus x2 value is 3, y3 minus y1, y3 value is -1 minus y1 value is 2 plus x3 value is -5 of y1 minus y2, y1 value is 2 minus of y2 value is -5 is there. Now 1/2 of 5 into -5, minus into minus plus, so ikkada plus 1 వస్తుంది plus 3 into -1 -2 ని మనం చేస్తే సింప్లిఫై చేస్తే -3 అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ -5 బ్రాకెట్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 గా తీసుకుంటాం. This is 1/2 of 5 into -5 plus 1, that value is -4 plus into minus 3 3s are 9 minus 5 into 2 plus 5 7. Continuation. Area of triangle equals to half into modulus of 5 into -4 is -20 minus 9 minus 5 7s are 35. That is half into -20 minus 9 minus 29 minus 35. మనం అడిషన్ చేస్తే -64 వస్తుంది. కానీ మన అబ్సల్యూట్ వాల్యూ తీసుకోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నెగిటివ్లో తీసుకోకూడదు కాబట్టి మనం ఈ మాడ్యులస్ చేస్తాం కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం 64. సో 2 1s are 2 3s are 6 and 2 2s are 4. Therefore, area of triangle when the given three vertices are given, area of triangle is 32 square units. ఈ ఎక్కువ సార్లు మనకి పరీక్షలో అడిగినప్పుడు త్రిభుజ వైశాల్యాన్ని సూత్రాన్ని ఉపయోగించి ఈ విధంగా మనం విలువను ప్రతిక్షేపించడం ద్వారా క్యాలిక్యులేషన్ చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుగొంటాము. ఇదే ఒకవేళ త్రిభుజం యొక్క 3 శీర్షాలు ఇచ్చి వాటిని సరైన బిందువులను చూపండి అని కూడా అడగవచ్చు. మనకి సరైన బిందువులను చూపాలంటే ఈ త్రిభుజ వైశాల్యం విలువ 0కి సమానమైతే, త్రిభుజం యొక్క వైశాల్యం 0కి ఈక్వల్ అయితే అప్పుడు ఆ ఇచ్చేటువంటి 3 బిందువులు సరైన అవుతాయి. ఎందుకంటే సరైన బిందువుల యొక్క త్రిభుజ వైశాల్యం
సున్నా అవుతుంది కాబట్టి ఇచ్చిన బిందువుని సరైన చూపిస్తాం. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం సరైన బిందువులను కూడా చూపించవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. స్లోప్ ఆఫ్ ఏ లైన్ లేదా రేఖ యొక్క వాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎక్స్ x1 y1 b x2 y2 అనే రెండు బిందువులు ఇచ్చినప్పుడు స్లోప్ ఆఫ్ ఏ లైన్ అంటే ఒక రేఖ యొక్క వాలుని ఏమైనా రెండు బిందువులు కలిపే రేఖాఖండం యొక్క వాలు అనుకుంటున్నాం. ఏ x1 y1 b x2 y2 are any 2 points passing through a line, then the slope of a line, generally slope of a line we represent with small m, that is y2 minus y1 by x2 minus x1. ఈ ఫార్ములాను ఉపయోగించి ఒక రేఖ యొక్క వాలుని మనం కనుగొంటాం. ఉదాహరణకి ఏ 5,7 b 8,13 అనే బిందువుల గుండా పోయే రేఖ వాలుని కనుగొనండి. సో ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏ 5,7 b 8,13 అని ఇచ్చినప్పుడు హియర్ given points are 5,7 and 8,13. x1 equals to 5, y1 equals to 7, x2 equals to 8, y2 equals to 13. Then slope of a line లేదా రేఖ యొక్క వాలు. m equals to y2 minus y1 by x2 minus x1. ఈ ఫార్ములా ఉపయోగించి దీనిలో వాల్యూస్ ఎంటర్ చేస్తే మనకి స్లోప్ వచ్చేస్తుంది. y2 means 13 minus y1 value is 7 by x2 value is 8 minus x1 is 5. 13 minus 7 6, 8 minus 5 3, 3 1s are 3 2. Therefore slope of a line is 2. ఈ విధంగా మనం ఎక్కువసార్లు ఆబ్జెక్ట్ టైప్లో ఈ ప్రశ్న అడుగుతుంటారు కాబట్టి సులభంగా దీనికి సంబంధించి చేయవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఈ విధంగా రేఖ ఇచ్చి ఆ రేఖ బిందువులు కాకుండా మనకి ఒక సరళరేఖ x అక్షం దగ్గర సమ్ θ యాంగిల్ చేస్తున్నప్పుడు అప్పుడు స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుందంటే m ఈక్వల్స్ టు tan θ గా తీసుకుంటాం. ఎప్పుడైతే మనకు ఒక రేఖ x అక్షం చేత θ కోణాన్ని చేస్తున్నప్పుడు ఆ రేఖ యొక్క వాలు m ఈక్వల్స్ టు tan θ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 డిగ్రీల కోణం చేస్తుంటే దాని యొక్క స్లోప్ ఏమవుతుంది? That is slope of the line m equals to tan 45 degrees, and we know that tan 45 degrees value is 1, so the slope of line is m equals to 1 అవుతుంది. ఈ విధంగా మనం ఈ నిరూపక రేఖాగణితం చాప్టర్ నుంచి కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్లో మనం సులభంగా మార్కులు సాధించవచ్చు. ఇది మొత్తం కూడా మనకి ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా అన్ని ఫార్ములాస్ అన్నీ కూడా నేర్చుకొని పరీక్ష హాల్కి వెళ్ళి మీ అన్ని ప్రాక్టీస్ చేసి ఈ ఫార్ములాస్లో వాల్యూస్ ఎంటర్ చేయడం ద్వారా మీరు సులభంగా సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. కాబట్టి ఆల్ ది బెస్ట్ టు యూ.